ఇది యాక్చువల్గా గుడ్. సో మనం యాక్చువల్గా ఒక 3 కాన్సెప్ట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం. ఏంటది? అప్ టైమ్, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే టాప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడోది ఏంటంటే హెచ్ టాప్. ఏంటి అసలు ఈ టాప్ ఏంటి, అప్ టైమ్ ఏంటి, ఇవేంటి? ఎస్, ఎస్ ఫ్రెండ్స్. అంటే మనము రియల్ టైంలో ఉపయోగిస్తామా ఇది? ఎస్, ఉపయోగిస్తాం. అప్ టైమ్, టాప్, హెచ్ టాప్. దేనికోసం, ఎట్లా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ద సిపియు లోడ్ యావరేజ్ తెలుసుకోవడానికి అప్ టైం చూస్తాం. సిపియు లోడ్ యావరేజ్, సిపియు మీద పడే లోడ్ యావరేజ్ తెలుసుకోవడానికి మ్యాక్స్ కేసులో. అదేనా? ఇక ఇది చూస్తే ఎస్, టోటల్ గా చెప్పాలంటే అన్ని, ఇక టాప్ అంటే అన్ని. ఇట్స్ లైక్ టాస్క్ మేనేజర్ ఇన్ విండోస్. ఇట్స్ లైక్ ఏ టాస్క్ మేనేజర్ ఇన్ విండోస్. ఇట్ ఈస్ లైక్ ఏ టాస్క్ మేనేజర్ ఇన్ విండోస్. విండోస్ లో టాస్క్ మేనేజర్ ఎలాంటి పని చేస్తుందో టాప్ కమాండ్ కూడా అలాగే చేస్తుంది. అంటే ఏదైనా సరే. సో మీరు ఇక్కడికి వెళ్ళి ఇదిగో టాస్క్ మేనేజర్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే చూసారా ఇట్లా. ఎస్, ఇది దీన్నే మనం టాప్ కమాండ్ అంటాం లైనెక్స్ లో. దట్స్ ఇట్, అంతే. చూసారా ఇక్కడ కనపడుతుంది ప్రాసెసెస్, కనపడుతుందా? మనం అనుకున్నది కరెక్టా లేదా? ఇవన్నీ ఏంటి? ప్రాసెస్ కింద లెక్కేసుకుంటారు మనిషి. ప్రాసెస్, ఇదిగో చూసారా ప్రాసెసెస్ కనపడుతుందా? ఎస్, ప్రాసెసెస్. అవన్నీ కూడా బాబు ఇదిగో ఈ సిపి యూటిలైజేషన్ 87 అమ్మా, ఇదిగో 34 అమ్మా, ఇదిగో సంథింగ్ అమ్మా, ఇట్లా. అంటే మెమరీ యూటిలైజేషన్ ఎంతలో ఉంది, సిపి యూటిలైజేషన్ ఎంతలో ఉంది, అసలు ఇది ఎక్కువ, ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం ఇది కన్జ్యూమ్ చేస్తుందా ఏంటి? సో ఇప్పుడు చూడు, నాకు ఎపిక్ పెన్ అనేది ఉంది. ఎపిక్ పెన్ అనేది 47. సో దీన్ని మనం ఎండ్ చేయొచ్చు. ఇక్కడ ఎండ్ టాస్క్, ఎండ్ టాస్క్ చేస్తే చూసారా మెమరీ 64కి పడిపోయింది. చూసా 38, 32కి పడింది. అంటే ఏంది? ఇప్పుడు ఇదే సర్వర్ అబ్బా, ఇదే సర్వర్ అనుకో, ఇదే సర్వర్ లో ఇంత సిపియు యూటిలైజేషన్ ఉంటే ఇంకా సర్వర్ అవుటే కదా. అర్థమైందా? 99.9 దాకా వచ్చినప్పుడు సర్వర్ క్రాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక సర్వర్ స్లో అయిపోద్ది. ఇదే సర్వర్ అనుకోండి, ఇప్పుడు నేను చూపించిన ఈ పిక్చరే నువ్వు సర్వర్ గా ట్రీట్ చేసుకో. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ ఎపిక్ పెన్ ఉంది. ఈ పెన్ డిస్ప్లే చేసి ఇదిగో క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన వెంటనే ఇదిగో ఎప్పుడైతే క్లిక్ చేశానో చూసారా అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడ? 73కి వెళ్ళి. అయ్యో ఇదేంది అంటే మరొకసారి ఇంకో ప్రోగ్రామ్ 88, 88, 87. చూసారా అంటే ఏంది ఇది? ఎక్కువ ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ టేకింగ్ మోర్, ఇట్ ఈస్ కన్జ్యూమింగ్, ఇట్ ఈస్ ఈటింగ్ మోర్ సిపియూ టైం యూటిలైజేషన్. నెక్స్ట్ ప్రోగ్రామ్కి అవకాశం ఉంటుందా? నెక్స్ట్ ప్రోగ్రామ్కి అవకాశం ఉంటుంది, కానీ ఆ ప్రోగ్రామ్ చాలా చాలా స్లోగా ఉంటుంది. మరి ఇది ఒక ప్రోగ్రామ్కి ఇట్లాగా 80% అంటే, అరే రియల్ టైంలో కొన్ని లక్షల మంది రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు, కొన్ని లక్షల ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూషన్ కావాలి. మరి ఆ సర్వర్ కెపాసిటీ ఎంత ఉండాలి? అర్థమైందా? చూసారు ఇక్కడ 80% సిపి యూటిలైజేషన్ బికాస్ ఆఫ్ దిస్ వన్. ఏది ఇది? ఇది ఇదే 58 తీసుకుంటుంది, మిగతా అన్ని కొంచెం 57 దాకా. చూసారా 87%. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ రీచింగ్ టు 90% సిపియు. ఇంకొక ప్రోగ్రామర్ కానీ రన్ చేస్తే ఇక ఇది పనిచేయదు, ఇక అవుట్ ఇక. సో ఇది టాస్క్ మేనేజర్. ఏదైతే ప్రాసెస్ మనకి ఇక్కడ కనపడుతుందో ఎస్ ప్రాసెస్, అవన్నీ కూడా టాస్క్ మేనేజర్ మనం చూస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఇదిగో ఇక్కడ నువ్వు చూస్తే ఈ ప్రాసెస్లే బాబు, ఇదిగో ఫ్రంట్ గ్రౌండ్ లో ఈ నడుస్తున్నాయమ్మా. అంటే ఫోర్ గ్రౌండ్ లో ఈ ప్రాసెస్ నడుస్తున్నాయమ్మా. ఎన్ని ఎన్ని ప్రాసెస్ నడుస్తున్నాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి? 4 ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయమ్మా. ఓకే, అయితే బ్యాక్గ్రౌండ్ లో కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ లో నడిసే వాటి వల్లే నువ్వు సిస్టమ్ డిస్ప్లే చూడగలుగుతున్నావమ్మా అంటది అది. ఎవరు? ఎస్, ఇదిగో ఇదిగో ఇక్కడ చూసావా? ఎస్, దిస్ ఇస్ వాట్. ఈ 4 అనేది ఫోర్ గ్రౌండ్ లో నడుస్తుంది. మీరు ఎలా చెప్పగలరు 4 ఫోర్ గ్రౌండ్ లో నడుస్తుందని? అప్లై చేసి యాక్సెప్ట్ చేస్తున్న మనమే కాబట్టి. మరి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఎక్కడ కనపడుతున్నాయి? ఇదిగో కింద ఉంది కదా. సో చూసారా 64 బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ నడుస్తామని. ఎస్, నేను చెప్పాను ఆల్రెడీ. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ నడకపోతే నీకు ఎక్కడ ఉంది అసలు? అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ లేకపోతే నీకు అసలు ఎక్కడ ఏమీ లేదు. ఎస్, ఫోర్ గ్రౌండ్ వేరు, బ్యాక్గ్రౌండ్. ఎస్ సార్ నో? చూసారా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ 64 వాస్, 64 నడుస్తూ ఉన్నాయి. 64 నడుస్తూ ఉన్నాయి కాబట్టే మనం డిస్ప్లే చూడగలుగుతున్నాం. అర్థమైంది? అక్కడ లైనెక్స్ మిషన్స్ లో కూడా చాలా ప్రాసెస్లు రన్నింగ్ అవుతా ఉంటాయి. ఇవన్నీ
మరి ఏంది మరి డిస్ప్లే చూడగలుగుతున్నాం అంటే బికాస్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇవన్నీ ఏంటి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. సార్ ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో కొన్ని ఆపేస్తే మనకేమైనా జరిగింది? ఏమీ జరగదు, మొత్తం షట్ డౌన్ అయిపోద్ది, మొత్తం అవుటే ఇక. అందుకని బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాయి. చూసారా, మొత్తం 94 ప్రాసెస్లు బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటాయి మొత్తం టోటల్గా. ఇవన్నీ అవే. అంటే నేను చెప్పాను ప్రాసెసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ప్రాసెస్ అంటే ఏం లేదు, ప్రోగ్రామ్ అబ్బా అంతే. ప్రోగ్రామ్ అంటే ఏంది, ఇప్పుడు నువ్వు చేసేవే ఇది దిస్ ఇస్ కాల్డ్ వన్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అని నువ్వు ఎలా చెప్పగలవు? ఇది పని చేస్తుందంటే లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశారు. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసేలాగంటే ఇది రాస్తుంది. అంటే ఏంది, దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ రిటర్న్ బై యూజింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్, అది దేంట్లోనైనా తయారు చేయనివాడు ఇన్స్ట్రక్షన్స్ రాశాడు కాబట్టి ఇది ప్రోగ్రామ్ అయింది. ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా జరగాలని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా జరగాలని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా జరగాలని, ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం తుడిపేయాలని ఉంది. అంటే దీని ఏంది, దిస్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామ్. సో దిస్ ప్రోగ్రామ్ హ్యాస్ రిటర్న్ బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లోపల ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి జరుగుతూ ఉంది. అట్లాగే ఆ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ ఏమంటామంటే ప్రాసెస్. అంటే రన్నింగ్ అయ్యేది కాబట్టి, ఎస్ ఇది రన్నింగ్ అవుతుంది కదా, దీన్ని మనం ప్రోగ్రామ్ అంటాం. రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇది ప్రాసెస్ కింద లెక్క. ఎస్, అందుకని ప్రాసెస్ అండి. ఇది రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇది ప్రాసెస్ కింద లెక్క. సో చూసారా, ఎస్. సో ఇదిగో, సో దీన్ని బట్టి మీకు ఫోర్గ్రౌండ్ ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అర్థం. టాస్క్ మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు టాప్ కమాండ్ ఇన్సైడ్ లైనక్స్ మిషన్. అయితే మీరు అర్థం చేసుకోవాలి. చూసారా, ఇవన్నీ ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే ఇదే ప్రాసెస్ మేనేజ్మెంట్. అయితే కొన్ని మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే ప్రాసెస్ అంటే ఏందో తెలియాలి. అది తెలిస్తే కొంచెం అర్థమైంది. చూసారా 87, అదే కదా, ద సిపియు లోడ్ యావరేజ్ గ్రేటర్ దాన్ 90% అయినప్పుడు సర్వర్లు ఒక 4 తయారు చేయి అని ఇచ్చాం కదా మనం, ఎక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్లో. అదే ఇదే, దీన్ని బట్టే ఇస్తుంది మనం. ఎస్, దీన్ని బట్టే ఆటోమేటిక్ ఇది పెరిగిందంటే 90 దాటిందంటే అంటే సిపి యూటిలైజేషన్ గ్రేటర్ దాన్ 90. ఎస్, ప్లీజ్ క్రియేట్ సర్వర్స్ ఇమీడియట్లీ అంటున్నాం. అంటే ఏంది, దీన్ని బేస్ చేసుకొని బాస్, ఈ వాల్యూ బేస్ చేసుకొని. అర్థమైంది. ఇక్కడ కానీ పెరిగింది, ఇక్కడ 90 వచ్చిందా, ఎస్ అంటే గ్రేటర్ దాన్ 90. ఎస్, క్రియేట్ సర్వర్స్. ఒక సర్వర్, రెండో సర్వర్, మూడో సర్వర్, 4 సర్వర్లు తయారు చేయి. ఏది, బై యూజింగ్ ఆటో స్కేలింగ్ గ్రూప్. లోడ్ పెరిగిందంటే అది ఎలా తెలిసింది దానికి, అది క్యాల్కులేషన్ అవుతా ఉంటది కదా. ఇట్లాగే ఇట్లాగే ఇప్పుడు మనకేంది, లోడ్ పెరిగినా ఏది చేసినా మనం ఈ మిషన్ లోనే పని చేస్తున్నాం కాబట్టి ఇక స్లో అయింది ఇక మన పెర్ఫార్మెన్స్. ఇక్కడ ఈ ల్యాప్టాప్ లో ఏంద్రా సరిగ్గా పనిచేయదు, ఏంద్రా ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు, ఏంద్రా అని అంటాం. అంటే దాని అర్థం అది రియల్. సో ఇది యాక్చువల్ గా రియాలిటీలో మనం చూడాల్సింది. విండోస్ లో చెప్తే మీకు అర్థమైందని చెప్పాను. అర్థమైందా? సో అందుకోసం ఇదిగో ప్రాసెసెస్, ఇదిగో ప్రాసెస్, ఇదిగో ఇవన్నీ ఫోర్గ్రౌండ్ ప్రాసెస్ రన్నింగ్. ఎస్, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రన్నింగ్. బ్యాక్గ్రౌండ్ లో నడవకపోతే ఎట్లా, నో వే. బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ లాగిపోయినంటే నీకు సిస్టమ్ కూడా డిస్ప్లే కనపడదు. అట్లా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఇది ఉంది, ఈ ప్రోగ్రామ్. ఎస్ ఆర్ నో, ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంది? ఎస్, దిస్ ఇస్ అ ప్రోగ్రామ్. 1 minute. ఎస్, ఇది ప్రోగ్రామ్ యాక్చువల్గా. ఇది ప్రోగ్రామ్ అబ్బా. ఇదేంది ఇది ఎపిక్ పెన్. ఈ ప్రోగ్రామ్ ఇది యాక్చువల్ ఎపిక్ పెన్ ఇది. సో చూడండి, ఎపిక్ పెన్ అదేంది ఇది ఈ ప్రాసెస్ లో నడుస్తుంది. గుడ్. సో ఇది యాక్చువల్గా దీనివల్ల 87 పోయింది నాకు. సో ఇప్పుడు నేను కానీ దీన్ని ఎండ్ టాస్క్ కొడితే చూసారా, మీరు వెంటనే మారిపోతే విషయం మారింది. ఇక్కడేమో ఇది ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయింది. ఎండ్ టాస్క్ కొడితే స్టాప్ దిస్ ప్రోగ్రామ్ ఇమ్మీడియట్లీ. ఎస్, స్టాప్. చూసారా అయింది. ఇదిగో అయినప్పుడు 41కి దిగింది, 25కి దిగింది, 24కి, అట్లా అనమాట. ఇలాగా. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇదిగో జూమ్ మీటింగ్స్ ఆన్ చేశాను కదా, అది ఎంత పర్సెంటేజ్, 20. అదే ఎక్కువ తీసుకుంటుంది. దాన్ని కానీ ఎండ్ చేస్తే మన మీటింగ్ ఎండ్ అయిపోద్ది. నా ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి ఎస్ ఐ కెన్ ఏబుల్ టు టాక్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టాక్ టు యూ. వై? బికాస్ జూమ్ మీటింగ్స్ నడుస్తుంది బాబు. ఇక్కడ జూమ్ మీటింగ్. మరి వైట్ బోర్డ్ ఏంది, వైట్ బోర్డ్ నడుస్తుంది కదా, ఇది వైట్ బోర్డ్. ఎస్,
అంటే మనకు నడిసే ప్రోగ్రాంలు 4 గ్రౌండ్లు ఇవే. జూమ్ మీటింగ్ నడుస్తుంది. ఎస్ ఇది నడుస్తుంది. టాస్క్ మేనేజర్ నడుస్తుంది. దట్స్ ఇట్. అర్థమైంది స్టోరీ? ఎస్ ఇదన్నమాట. ఇది ప్రాసెస్. దాన్ని కానీ ఇప్పుడు జూమ్ కానీ క్లోజ్ చేస్తే నా ప్రోగ్రామ్ అయిపోతుంది. నా ప్రోగ్రామ్ అంటే ఏంది? జూమ్ మీటింగే ఆగిపోతుంది. ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ రన్నింగ్ లో జరుగుతూ ఉంటే దాన్నే మనం ఒక ప్రాసెస్ గా కన్సిడర్ చేస్తాము. రన్నింగ్ అవుతుంటే జూమ్ మీటింగ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి వాడు ఏమన్నాడు? దీన్ని ఒక ప్రాసెస్ అన్నాడు. మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ రన్ అవుతుంది కాబట్టి దాన్నే ఒక ప్రాసెస్ అన్నాడు. టాస్క్ మేనేజర్ రన్ అవుతుంది కాబట్టి దాన్నే ఒక ప్రాసెస్ కింద లెక్కే. అప్పుడు టాప్ కమాండ్ కూడా ఒక ప్రాసెస్. టాప్ కమాండ్ కూడా ఒక ప్రోగ్రామ్ కింద. టాప్ కమాండ్ కూడా ఇక్కడ ఇక్కడ ఇన్సైడ్ లైనెక్స్. అర్థమైందా? సో అది యాక్చువల్ గా టాప్ కమాండ్ అంటే. సో ఇక్కడ హెచ్ టాప్ అంటే ఏంది? ఇట్స్ లైక్ టాప్ కమాండ్ సిఎల్ఐ మోడ్ లో కనపడిద్ది. హెచ్ టాప్ అనేది ఏంటంటే జిఓఐ మోడ్ లో కనపడిద్ది. అంతే, సేమ్ టు సేమ్ డిటో టోటల్. అట్లా అలాగనమాట. సో ఆ విధంగా మనం చేయొచ్చు. సో దీనికి చేయడానికి మనం ఏంది టాప్ కమాండ్ చూడాలంటే ఇక్కడికి వెళ్తాం. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళు. ఏడబ్ల్యూఎస్ సర్వర్లో లాగిన్ అక్కడ కదా చూడాల్సింది. సో దీని వీడియోస్ అన్ని మీకు పబ్లిక్ లోనే అందుతాయి మొత్తం కూడా. సో ప్రైవేట్ గా కూడా నేను ఎక్కడ ఇవ్వటం లేదు కూడా. ప్రైవేట్ గా ఇచ్చినా సరే మళ్ళీ దానికి పెద్ద రిస్క్ ఉంటుంది. యాక్సెస్ ప్రాబ్లం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, చాలా వస్తుంది. అందుకోసం అందులో మీరు అసలు ఆల్రెడీ చేతులు నలుపుకునే బ్యాచ్ మీదంతా ఆ? అంటే తెలియని బ్యాచ్. అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమర్థమైతే హైదరాబాద్ తెలియదు. తెలిసిన వాళ్ళు చెప్తే వినుకోరు. కాబట్టి చేతులు నలుపుకునే బ్యాచ్ ఎక్కువ ఉంది కాబట్టి చేతులు నలుపుకునే బ్యాచ్కి 24/7 రికార్డింగ్స్ అన్ని అందుబాటులో నేను పెడుతున్నాను. దయచేసి దాన్ని అర్థం చేసుకొని చూసుకోండి, మీ ఇష్టం. ఎదగండి అంతే. చేతులు నలుపుకోవద్దు. టైం పట్టిద్ది దేనికైనా. టైం చాలా, దానికి టైం పట్టిద్ది. ఇట్లాగనుకుంటేట 5 సంవత్సరాలు అప్పుడు మొదలెప్పుడు, ఇప్పుడు నీకు 22 సంవత్సరాలప్పుడు బీటెక్ అయిపోయింది. 5 ఏళ్ళప్పుడే బీటెక్ డిగ్రీ తీసుకోవాలని ట్రై చేస్తే ఎట్లా? కింద పడతావు. ఇది 22 సంవత్సరాలప్పుడు బీటెక్ డిగ్రీ వచ్చింది నీకు. 5 ఏళ్ళప్పుడు బీటెక్ డిగ్రీ ఎవడిస్తాడు నీకు? ఈయడు. ఇయ్యాలని చేతులు నడుపుకుంటే టైం వేస్ట్. ఇది ఇక్కడ జరిగేది. సాఫ్ట్వేర్ కోర్సులు కూడా అట్నే ఉంటాయి అమ్మా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే. ఓకే, లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, సర్వర్ని లాంచ్ చేయండి. సర్వర్ 1. సర్వర్ 1 లాంచ్ చేయండి. సో సర్వర్ 1 లాంచ్ చేసిన తర్వాత ఇన్స్టాన్స్ టైప్. సో కీ పేర్. సో కీ పేర్ వచ్చేసి నాకు సర్వర్ లాక్. సర్వర్ లాక్ పెట్టేస్తాను. 8 GB ఉంది కదా. ఓకే. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నీకు అవసరం అయితేనే ఏడబ్ల్యూఎస్ క్లాసులకు రండి, వినండి. అవసరం లేకపోతే ఓన్లీ దీంతోనే సరిపెట్టుకో. చేతులు నలుపుకోవద్దు. అవసరం అయితే దీన్ని వినండి, అవసరం లేకపోతే వదిలేసి. ఓన్లీ ఒక క్లాస్ డైలీ చాలు. ఎక్సలెంట్, సూపర్ గా డెవలప్ అవ్వు. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ అటెండ్ అవ్వు. ఎందుకు ఊరగా చేతులు నడువు? సాయంత్రం అదే పొద్దున ఇది ఉంది అడావుడి. నో, నోవే. అవసరంలా. నేనైతే సజెషన్ చేయను. కాకపోతే ఏంటంటే కొంతమంది తొందరపడుతున్నారు కాబట్టి ఉదయం అది సాయంత్రం అది పెట్టాను. సిలబస్ కంప్లీట్ చేసి తొందరగా పంపిస్తే పాపం పుస్తకాల్లో ఎగ్జామ్ రాసుకుంటారు వాళ్ళు వెళ్ళి. ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఇంటికాడ కూర్చుంటారు. మళ్ళీ జరిగేది అదే కదా. పేరెంట్స్కి ఏంది? ఎగ్జామ్ రాశానమ్మా, రిజల్ట్ వస్తే ఆగాను అంతే. వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసా వస్తాయి, వస్తాయి వస్తాయి వస్తాయి. సాఫ్ట్వేర్ లో కూడా ఇట్లాంటివి ఉంటాయి. సాఫ్ట్వేర్ లో ఇంతే అమ్మా, ఎగ్జామ్స్ పెడతారు, పాస్ అయితే మనల్ని పిలుస్తారు, ఉద్యోగాలు ఇస్తారు. అంతేనా? అంతే. ఏ, ఏం చేస్తారు? తల్లిదండ్రులు మోసం చేయడం ఒక పక్క. అది వాళ్ళకి ఏమో తెలియదు పాపం. వాళ్ళు టీ షాపుల దగ్గర, తర్వాత కూరగాయల కొట్ల దగ్గర ఎచ్చుల మాటలు చదువుతా తిరుగుతూ ఉంటారు నీ గురించి. నువ్వేమో డబ్బా కొట్టుకుంటే ఎడు తిరుగుతూ ఉంటావు. హాస్టల్ చుట్టూ, అమీర్పేట చుట్టూ, బెంగళూరు వెళ్తే మార్తాలి ఎలక్ట్రానిక్ సిటీ చుట్టూ. వాళ్ళకి తెలియదు అది. ఉమ్. 22 పెడదాం. ఓకే, తర్వాత వచ్చేసి కలర్స్ చేంజ్ చేద్దాం.
ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో పెడదాం. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాకే ఉంది, నో ప్రాబ్లం. సో సెషన్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ కేకే అనే సెషన్ పెడదాం. ఎస్ కేకే. సో సేవ్ చేయి. ఓకే. ఓకే. సో నౌ గో టు పట్టి, రిఫ్రెష్. ఓకే. లోడ్. సో ఐపీ అడ్రస్, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్. ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా బ్రౌజ్. పాస్వర్డ్. ఎస్. ఓకే. లాగిన్ యాజ్ ఎ EC2 iPhone యూసర్. ఇది స్టోరీ. ఓకే. ఈ స్టోరీలో సూడో ఐఫోన్ ఐ ఎస్ ఇలాగ అనిపిస్తూ ఉంటుంది మనకి. మనం యూజర్స్ తయారు చేయొచ్చు, యూజర్ అక్కడ లాగిన్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే అప్ టైం ఇలా చెప్పాం. ఎస్ అంటే ఇట్లా వస్తుంది. అర్థమైంది? అప్ టైం ఇలా వస్తుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎలాగ ఉంది, లోడ్ యావరేజ్ ఎలాగ ఉంది, అంటే 5 నిమిషాలకు ఒకసారి ఎలా ఉంది, 10 నిమిషాలకు ఒకసారి ఎలాగ ఉంది, 15 నిమిషాలకు ఒకసారి ఎలాగ ఉంది చేసుకోవచ్చు. లోడ్ యావరేజ్, CPU లోడ్ యావరేజ్ అంత అప్ టైం. అంటే ఏంది, 2 నిమిషాలు అయింది బాబు సర్వర్ మొదలు పెట్టి. ఎప్పుడు 2 నిమిషాలు అయింది. ఈ టైం ఏంది, ఇది ఏంటంటే అది వేరే గ్లోబల్ టైం యాక్చువల్. దీనికి 5:30 గంటలు కలుపుకుంటే మన టైం వస్తుంది, ఇండియన్ స్టాండర్డ్ టైం. అర్థమైందా? అది ఏంటంటే గ్లోబల్ టైం యాక్చువల్గా అనుకో, యూనివర్సల్ స్టాండర్డ్స్ టైం. అది ఒకటి తీసేసుకో. ఇదేంది 2 నిమిషాల క్రితం అప్ అయింది, 2 యూజర్స్ ఉన్నారు, ఒకడేమో EC2 ఉన్నాడు, ఒకడేమో నువ్వు రూట్ యూజర్, ఇద్దరు ఉన్నారు మీరు. దాంట్లో ఏముంది, లోడ్ యావరేజ్ ఇట్లా నడుస్తూ ఉంది. ఇది అప్ టైం. ఓకే. సో అప్ టైం కాకుండా మనకి టాప్ కమాండ్, TOP టాప్. సో టాప్ అని కొట్టేసాను, ప్రెస్ ఎంటర్ కొడితే ఇది టాప్, అంతే సింపుల్. సో ఈ టాప్ లో మనం చూస్తే, ఇందాక మనం చూసామే ఏది, ఇందాక మనం చూసిన అన్ని టాప్ లో కనపడతాయి. ఇందాక మనం ఏం చూసాం, టాస్క్ మేనేజర్ లో చూసాం కదా, ఇదిగో ప్రాసెస్ ID PID 1, యూజర్ ఎవడు, రూట్. అర్థమైందా? PR అంటే ప్రయారిటీ, నైస్ వాల్యూ ఎంత, 0, -20 అంటే హైయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ వాల్యూ. సో వర్చువల్ ఎంత వాడుతున్నాం, వర్చువల్ మెమరీ. సరే రెసిడెంట్ ఏంటి, సరే షేరింగ్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి, దాని CPU ఎంత. అర్థమైందా? ఇలాంటి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఉమ్. ఇక్కడ ఇవన్నీ టోటల్ గా. సో ఏమేం జరుగుతూ ఉంది టోటల్ గా, లోడ్ యావరేజ్ ఎంత ఉంది, ఇవన్నీ ఎంతమంది ఉన్నారు, ఎన్ని గంటలకి నుంచి అప్ అయింది, ఇది 4 మినిట్స్ నుంచి అప్ అయింది. ఇదంతా టాప్ అన్నమాట. అర్థమైందా? సో CPU, తర్వాత మెమరీ, ఇవన్నీ విషయాలు ఇక్కడ తెలుస్తాయి. దిస్ ఇస్ కాల్డ్ టాప్, అంతే సింపుల్. అంతే, టాప్ అంటే ఇంతే ఇంతే, దీనికి మించి ఇంకేం చూస్తావు నువ్వు, ఇంతే చూసేది. ప్రాసెస్ ID, తర్వాత ఏ యూజరు, ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించిన ప్రయారిటీ ఏముంది, దానికి సంబంధించిన వర్చువల్ ఏంది, రెసిడెన్స్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ మనం. ఎట్లా. సో దీన్ని ఎండ్ చేయాలంటే ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా క్యూ నొక్కితే చాలు, ఎండ్ అయిపోద్ది టాప్ ఇది. సో హెచ్టాప్ అనేది ఎలా ఉంటుంది అంటే, హెచ్టాప్ అనేది ఏంటంటే కొన్ని మిషన్స్ లో ఉండదు. అప్పుడు నువ్వేం చేయాలా, యూ మస్ట్ ఇన్స్టాల్, అదర్వైజ్ హెచ్టాప్ పనిచేయదు. సో హెచ్టాప్ అనేది నువ్వు చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా, ఎం ఇన్స్టాల్ హెచ్టాప్, అంతే. ఇన్స్టాల్ హెచ్టాప్ వై చేస్తే చాలు, హెచ్టాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. అంటే ఇది జనరల్ గా నానో టైప్ అన్నమాట. నానో లాగా GUI మోడ్ ఎట్లా కనపడుతుంది నానోలో, ఇది కూడా అంతే. సో హెచ్టాప్ ప్రెసెంట్ పాటు ఇది. అంటే ఇది ఏంది, కొంచెం క్లారిటీగా ఉంటుంది. అదే చూసాం కదా, టాస్క్ మేనేజర్ ఎట్లా చూసాం అట్లా కనపడుతుంది. ఇది టాస్క్ మేనేజర్ కూడా ఏంది, GUI మోడల్ కాబట్టి నీట్ గా ఉంటుంది. ఇది కూడా అంతే. చూసారా, CPU ఎంత తినేస్తుంది, మెమరీ ఎంత, అర్థమైందా, టాస్క్లు ఎన్ని నడుస్తా ఉన్నాయి, లోడ్ యావరేజ్ ఎంత ఉంది, అప్ టైం ఏంది, 5 నిమిషాలు మొదలైంది. అర్థమైందా? ఎస్, ఇవన్నీ. సో ప్రయారిటీ, నైస్ వాల్యూ ఏంది, ఒకదానికి 4 ఇచ్చాం, ఒకదానికి 2 ఇచ్చాం, ఒకదానికి 16 ఇచ్చాం. కొన్ని బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి, కొన్ని ఫోర్గ్రౌండ్ లో నడుస్తాయి. సో ఇవన్నీ ఇంతే సింపుల్. సో టోటల్ గా ఇవి స్టోరీ. అంటే ఏదైనా ఒకటే, అప్ టైం అయినా ఇంకోటైనా ఏదైనా సరే సేమ్ థింగ్, సేమ్ మనకి టోటల్ గా ఇవన్నీ వస్తాయి. CPU ఎంత వస్తుంది, మెమరీ ఎంత వస్తుంది, చూసారా? ఎస్.
సిపియు ఒక్కో దాని కింద చెప్పాను కదా. సో దానికి ఇంత తీసుకుంటుంది, దీనికి ఇంత తీసుకుంటుంది, దానికి ఇంత టోటల్గా ఇవి- ఇవన్నీ చూసారా. అంటే ఇక్కడ ఏంది బాస్, సిపియు యూటిలైజేషన్ ఎంత, మెమరీ యూటిలైజేషన్ ఎంత, ఎడ్జ్ టైం ఏంటి, దాని కమాండ్ ఏంటి, ఎస్ అవి ఏమేమి తీసుకుని ఇవన్నీ. ఇదిగో మనం చూసారా, ఎస్సి సూడో ఐ దానికి కూడా టైం ఎంత తీసుకుంది, దానికి సిపియు ఎంత తీసుకుంది, మెమరీ ఎంత తీసుకుంది. మరి అంతే కదా, అది ఎగ్జిక్యూషన్ అవ్వాలి కదా కమాండ్. ఇవన్నీ కొన్ని బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటాయి, కొన్ని ఫోర్. సో ఇట్లా ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. సో ఆర్ అంటే ఇక్కడ చూసారా, ఆర్ రన్నింగ్ అవుతుంది, రన్నింగ్ ప్రోగ్రామ్ ఈ స్టాప్. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో అంటే అర్థం చేసుకోవచ్చు బాగా, దేన్ని ఉపయోగించి ఏ స్టాక్ గురించి. ఇదేంది లోడ్ యావరేజ్ 08 ఉంది, 04 ఉంది, 016 ఉంది, ఇదేంది గొడవ అసలు దీన్ని. అంటే ఇదేంటంటే మనకి అదే లోడ్ యావరేజ్, అదే అక్కడ చూపించడానికి 3 చూపిస్తుంది కదా. ఎస్ అంటే ఏంది తెలుసు అవి. ఎస్ చూడండి, జనరల్గా 000, 000, 000 అంటే 3 చూపిస్తుంది. దాంట్లో మీకు ఏం కనపడింది, ఎస్ 005, 00, 022, 016 ఎంతది, 055, 016 సంథింగ్, 021 సంథింగ్ చూపిస్తుంది అనుకో. సో యాక్చువల్గా ఇక్కడ ఇది లోడ్ యావరేజ్, యాక్చువల్గా సిపియు లోడ్ యావరేజ్ రియల్గా. అంటే 5 నిమిషాలకు ఒకసారి లోడ్ ఎంత ఉంది, ఓకే. 10 నిమిషాలకు ఒకసారి లోడ్ ఎంత ఉంది, ఓకే. 15 నిమిషాలకు లోడ్ ఎంత ఉంది, ఇట్లా ఇవి డిస్ప్లే చేస్తాం. సో 5 నిమిషాలకి ఇలా ఉంది, 10 నిమిషాలకి ఇలా ఉంది, 15 నిమిషాలకి ఇలా ఉంది, అంటే లోడ్ యావరేజ్. సో మరి 00 ఉందంటే అసలు లోడే లేదు, అసలు సిపియు ఏంది ఐడిల్ స్టేట్ లో ఉన్నట్టే. ఇది ఐడి లెక్క, అంటే అసలు ఏం పని చేయట్లే. 000 మొత్తం జీరోస్, ఆల్ జీరోస్. అంటే ఇదేంది, ఆ సిపియు అసలు ఏం పని చేయట్లేదు. అప్పుడు సిపియుని ఐడియల్ గా పెట్టాం, అమ్మో అసలు చాలా ప్రమాదం, సాధ్యం కాదు. సో మనకి సర్వర్ లో ఉన్న సిపియు ఐడియల్ స్టేట్ లో ఉంటే వేస్ట్, ఇంకెందుకు ఇక. అప్పుడు ఓఎస్ తీసుకునేది వెంటనే వాడికి ఒక వర్క్ అసైన్ సిపియు ప్లీజ్ కమ్ హియర్ ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇమీడియట్లీ అని మళ్ళీ ఒక టాస్క్ అలొకేట్ చేస్తుంది ఎవరికి, సిపియుకి. ఎప్పుడు నువ్వు ఐడియల్ స్టేట్ లో ఉన్నప్పుడు. మరి అంటే ఇక్కడ లోడ్ యావరేజ్ పెరిగింది అనుకో, అంటే ఏంది, ఎస్ గ్రేటర్ దాన్ 90 అయితే వెంటనే అప్పుడు ఏంది మనకి సర్వర్లు తయారవ్వాలా అని చెప్పాం, విత్ సేమ్ కంటెంట్ అని చెప్పాం కదా మొన్న. అట్లా ఆ విధంగా ఎందుకు లోడ్ యావరేజ్ పెరిగితే, ఇంక లోడ్ యావరేజ్ పెరిగిందంటే ఇక 99 ఏంటంటే స్లో కాదు, ఇక సర్వర్లు క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక అసలు నీకు అప్లికేషన్ కనపడదు, ఇక పూర్తి స్థాయిలో డౌన్ డెడ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అప్ చేసుకొని మళ్ళీ చేసుకొని చేయాలంటే కష్టం, కాబట్టి ఇట్లా మనం చేసుకుంటున్నాం ఇవన్నీ. ఈ కాన్సెప్ట్ అక్కడ వచ్చింది. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు మీకు వచ్చింది, అప్పుడు మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పేటప్పుడు వచ్చింది. అప్పుడు ఇది అర్థమైంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పేటప్పుడు ఇది వచ్చింది, అప్పుడు ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇట్లా చూస్తారు, యావరేజ్ అంటే యావరేజ్ అనుకో అంతే, యావరేజ్ అంటే యావరేజ్ అనుకో అంతే. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాధించవచ్చు టాప్, హెచ్ టాప్ ఇవన్నిటి గురించి. వాటన్నిటి గురించి నేను ఆల్రెడీ ఆ హెచ్ టాప్ గురించి, ఆ టాప్ గురించి కొన్ని చెప్పాను. నేనేమని, ఇదిగో చెప్పాను కదా, వర్చువల్ మెమరీ అంటే ఏంటి, ఆ, ఇవన్నీ కూడా వర్చువల్ మెమరీ అంటే ఏంటి, ఆ, తర్వాత ఆర్ఈఎస్ అంటే ఏంటి, ఆర్ఈఎస్ ఏంటి, వర్చువల్ మెమరీ ఏంటి, తర్వాత మనకి సిపియు పర్సంటేజ్ ఏంటి, మెమరీ ఏంటి, తర్వాత దానికి ప్రాసెస్ ఐడి ఏంటి, దానికి యూజర్ ఏంటి అని చెప్పి, దానికి మళ్ళీ నైస్ వాల్యూ ఏంటి, నైస్ వాల్యూ. ఓకే అర్థమైందా, నైస్ వాల్యూ ఫర్ ద ప్రాసెస్. అంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసేసాం కాబట్టి ఇబ్బంది లేదు. సో ఆ విధంగా మనం వాటిని కంట్రోల్ చేసుకొని మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, గుడ్. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఏం జరిగిద్ది అంటే, ఒక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఇక్కడ ఉంటాడు. వాడెవడు, కేకే వన్. అతను ఏదో చేస్తా ఉంటాడు, అతను అర్థమైందా.
సో అతను ఏదైతే చేస్తున్నాడో వాటి గురించి తెలుసుకోవాలా. ఎక్కడ నేను ఇక్కడ ఉన్నాను, ఆమె రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్, నేను రూట్ యూజర్ని ఆర్ సూడో యూజర్. సో ఇక్కడున్న కేకే1 అనే వ్యక్తి ఏమేం ప్రోగ్రామ్స్ ఏమేం ప్రాసెస్లు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే మనం చెప్పాం. సో ఎక్కడ మనం రూట్ యూజర్, మనం సూడో యూజర్ యాక్చువల్గా. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎస్పిఎస్ అనే టైప్ చేసి -u అంత కేకే1 సెట్. అప్పుడు కేకే1 హిస్టరీ అంతా ఇక్కడ డిస్ప్లే అయింది టోటల్గా. అంటే -u అంటే యూజర్, యూజర్ కేకే1 యూజర్, కేకే1 యూజర్. సో ఆ విధంగా మనం అంటే కేకే1కి నువ్వు లాగిన్ అవ్వాలి, ఏదైనా చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు చేస్తే ఇది వస్తుంది అవుట్పుట్. సో ఆ విధంగా మనం అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. PS-u కేకే1. సో దానికి సంబంధించి మనం ఏం చేయాలా? దీని నుంచి ఇప్పుడు మనం బయటికి రావాలా. అర్థమైందా? సో దీని నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కమాండ్ చూడవచ్చు. సో ఆ నెక్స్ట్ కమాండ్ చూస్తే ఈజీగా మీకు అర్థమైంది. దాని నుంచి బయటికి రావాలంటే ఏ కమాండ్ ప్రెస్ చేయాలి సార్? క్యూ. సో క్యూనే, అక్కడ క్యూనే, ఇక్కడ క్యూనే. క్యూ ప్రెస్ చేస్తే చాలు, దాని నుంచి మీరు బయటకు వస్తారు. ఇది వచ్చేసాం కదా బయటికి. క్యూ, జస్ట్ ప్రెస్ క్యూ అంటే. సో దానికి మనం ఏం చేయాలా? సింపుల్గా యూజర్ యాడ్ కేకే1. ఓకే, కాస్ట్ ఎబిలిటీ కేకే1. దాన్ని తీసేసుకొని తర్వాత మన విఐఎం ఏటీసీ కొంచెం 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 నేర్చుకొని వెళ్తా ఉండాలా. అంతేగాని అంతా రావాలా, అంతా ఎరగదీస్తాం పొడుస్తాం అంటే గ్రూప్ 1 గ్రూప్ 2లే కొట్టలేకపోతున్నారు. దీన్ని ఏం కొడతారు మీరు? వాళ్ళు 24 గంటలు కాదు 12 గంటలు చదువుతారు. 16 గంటలు ఎడ్యుకేషన్ అది చదివేది. 16 గంటల ఎడ్యుకేషన్ సిస్టంలోనే 7 ఏళ్ళు పడుతుంది గ్రూప్ 1 కొట్టడానికి. 16 గంటల ఎడ్యుకేషన్ సిస్టంలో అతను గెడ్డం కూడా పెంచుకొని నరిసిపోతా ఉంటుంది తల కూడా. కనీసం కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ కూడా చేయించుకోడు పాపం. ఎందుకు? టైం వేస్ట్, లాస్ అవుతుంది. 16 గంటలు ఫర్ డే, 8 సంవత్సరాలు. 16 గంటలు 8 సంవత్సరాలు. ఏడ మనం అబ్బా క్లాస్ అయినాం మనం, చదవనే చదవం. అట్లా అయిపోయింది ఐటీ ఇండస్ట్రీ అంటే. అట్లా అయిపోయింది. మన వాళ్ళు ఉన్నారు కదా, చేసేసారు దాన్ని. ఐటీ ఇండస్ట్రీ అంటే ఏముందిరా, ఈజీరా జాబ్ అంటే, వరకునే వచ్చింది, ఎవడరా చెప్పింది నీకు? అట్లా అయిపోయింది. కాబట్టి మన భావాలు కూడా అట్లాగే ఉంటాయి. ఏం చేస్తా పరిస్థితి, టైం అట్లా దయచేసి. సర్వీస్ నెసెసిటీ రీస్టార్ట్. సో అది ఇక ఆయన ఇక్కడికి వెళ్తాడు. డూప్లికేట్ సెషన్ తీసుకుంటాడు, తెలుసు నీకు, కేకే1. సో 1 2 3 ఇది ఆయన వాడి ఇష్టం ఏదో చేస్తా ఉంటాడు. విఐఎం ఫైల్ 1 సంథింగ్ ఓపెన్ చేసి ఇట్లా. దానికి మనకు ప్రయారిటీ సెట్ చేయొచ్చు, అన్ని సెట్ చేయొచ్చు, ఏదైనా సెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే పిఎస్ రాసి -u రాసి కేకే1. దట్స్ ఇట్. సో అంటే ఒక పర్టికులర్ గా ఒక యూజర్ ఏం చేస్తున్నాడు, నాకు ఐ వుడ్ లైక్ టు నో దిస్ ప్రాసెస్. అప్పుడు నేను ఇది ఓకే, వాడి ప్రాసెస్ ఐడి ఇదమ్మా, వాడు టెర్మినల్ 2 మీద ఉన్నాడమ్మా, వాడు ఇవన్నీ చేసేస్తున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూసారా, ఎప్పుడైనా సరే సిస్టమ్ డి స్టార్ట్ అవ్వాలని చెప్పాను, స్టార్ట్ అవ్వాలి. ఎస్ఎస్హెచ్డి ఎక్కడ ఉంది? బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. ఎస్డి స్పామ్ ఎక్కడ ఉంది? బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇవి నడుస్తున్నాయి కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మిషన్. ఎవరు? ఈ కేకే1 అనే వ్యక్తి ఇక్కడ ఈ మిషన్ లో లాగిన్ అవ్వగలిగాడంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అవి నడుస్తా ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ కేకే1. అప్పుడు నేనేం చేస్తాను, ఇది రాసుకుంటా ఇన్సర్ట్. లైనెక్స్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఉందంటే ఓఎస్ లైనెక్స్ మాత్రమే. ఓకే, గుడ్. సో ఇలాగా స్మాల్ ఎక్స్, అవునా? స్మాల్ ఎక్స్ చేయొచ్చా? స్మాల్ ఎక్స్ ప్రెస్ అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇలాగా మనకి అంటే ఒక యూజర్కి సంబంధించిన విషయాలన్నిటిని కూడా మనకి ఈజీగా చేయొచ్చు ఆ విధంగా. సో
అలాగా కేకే1 అనే వ్యక్తి ఏదైనా చేస్తాడు. వాడి ఇష్టం వచ్చిన పని చేస్తా ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి కమాండ్ ఏంది? -u కేకే1. ఈ కమాండ్ తోటి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా కమాండ్స్ నేను చెప్పాను. ఏమని? ఎస్ పిఎస్ -a అని ఎస్ ఆర్ నో. పిఎస్ అని పిఎస్ అంటే ఎట్లా వస్తది? పిఎస్-a అని ఎట్లా వస్తది? అర్థమైందా? అంటే రియాలిటీలో మీరు చూస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏ కమాండ్ ఎలా ఉపయోగించాలో చెప్పాలనేది ముందుగానే చెప్పేసాను మీకు. అయిపోయింది. అయితే ఇది ఇక్కడ పర్టిక్యులర్ యూజర్ గురించి మనకి డిస్కషన్ రాలేదు కాబట్టి చెప్పలేకపోయాను. అర్థమైంది. అట్లా ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో కొన్ని కొన్ని సందర్భాల్లో పని చేయాల్సొస్తది మనం. అలాంటి పని చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు ఇట్లాంటి కమాండ్స్ అన్ని యూజ్ చేయాలా? ఇదిగో పలాని వాడంటాడు. హౌ యూ నో దిస్ పర్టిక్యులర్ యూజర్ ఈస్ రన్నింగ్ ఎ పర్టిక్యులర్ ప్రాసెస్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు. అప్పుడు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇదే సింపుల్‌గా యూ కొడితే చాలురా బాబు. ఆ కేకే1 ఎవడో ఏందో వాడి స్టోరీ బయటపడిద్ది అని మనం తెలుసుకోవాలి. ఇట్లా అర్థమైందా? సో, ఇదంతా మనం తెలుసుకోవచ్చు. ఓకే. గుడ్. అదే విధంగా పిఎస్-ఏ ఉంది. బిఎస్-యు ఉంది. సో, ఇవన్నీ మనం చూసేసాం ఆల్రెడీ. సో, వాటి గురించి మళ్ళీ డిస్కషన్ వేస్ట్ ఇక. ఎందుకంటే ఆల్రెడీ చూసాం గదా! చూసిన ప్రాసెస్‌లకి మళ్ళీ వేస్ట్. ఓకే. ఈ విధంగా మనం చూస్తాం. ఇక కిల్ చూసాం. అవునా? ఆహ్, కిల్, కిల్ చూసాం. కిల్ గురించి పూర్తి స్థాయిలో నేర్చుకున్నాం. కిల్ అంటే అసలు ఏందనేది దాని గురించి. తర్వాత ప్రయారిటీ సెట్ చేయటం చూసాం. ప్రయారిటీ ఎలా సెట్ చేస్తాం అంటే సింపుల్‌గా చాలా సందర్భాల్లో మనం చూసాం. సో, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మనకి సపోజ్ జనరల్‌గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాం అనుకో మనం. ఇప్పుడు సరే వీఎం రాసి పా పని చేద్దాం. నానో రాసి ఫైల్ 2 అని రాసాం అనుకోండి. నానోలో ఉన్నాం. నానోలో మనం ఏం చేస్తున్నాం? వెల్కమ్ టు లైనక్స్ అని రాసాం. నానోలో ఉన్నా. సో, హూ యామ్ ఐ? ఐ యామ్ ఏ కేకే. నేనెవరిని? నేను కేకే1 యూజర్‌ని యాక్చువల్‌గా. నా మెషిన్‌లో ఇది రన్ అవుతుంది. యెస్. ఇది. యెస్. ఇదేందిది? ఇది రూట్ యూజర్ మెషిన్. ఈ మెషిన్ ఏంది? రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్. ఇది రూట్ యూజర్, సూడో యూజర్. ఇక్కడెవడు? ఇక్కడ కేకే యూజర్. అది యాక్చువల్‌గా. కేకే యూజర్ ఇవన్నీ. సో, ఆ కేకే యూజర్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం -యు అవునా? కేకే1 చేస్తే వచ్చిందని చెప్పాను. ఇదే. ఇదిగో ఇక్కడ ఎవడీడు? నానో. హ్మ్. బ్యాష్ అనేది రావాలి కదా! బ్యాష్ లేకపోతే నువ్వెట్లాగా? అందుకని బ్యాష్ ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి. బ్యాష్ స్టార్ట్ అయిన తర్వాతే గదా! నువ్వు నానో కమాండ్ కొట్టగలిగేది. షెల్ ఎన్విరాన్మెంట్ రావాలి గదా ఫస్టు. అందుకని షెల్ ఎన్విరాన్మెంట్ కూడా నడుస్తా ఉంది అని చూపిస్తుంది. షెల్ ఎన్విరాన్మెంట్ నడిసిన తరువాత అప్పుడు నువ్వు నానో టైప్ చేశావు. కాబట్టి ప్రాసెస్ 1 ఇది నడుస్తుంది. ప్రాసెస్ 2 ఇది నడుస్తుంది. ఈ 2 నడుస్తున్నాయి గాబట్టే యెస్. నీకిలాంటి అవుట్‌పుట్ వస్తుంది. యెస్. ఇలా స్క్రీన్ వస్తుంది. లేకపోతే లేదు. డాష్ నడవకపోతే నో వే. షెల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే కమాండ్స్ ఏడ నువ్వు టైప్ జేస్తావు? నువ్వు కమాండ్స్ టైప్ చేసే ఎన్విరాన్మెంట్ పేరే షెల్ ఎన్విరాన్మెంట్ కదా! అసలు నువ్వు లాగిన్ అవుతున్నావంటే అది ఎస్ఎస్‌డి గదా! బికాస్ ఆఫ్ ఎస్ఎస్‌డి. యెస్. అదర్‌వైజ్ ఎస్ఎస్‌డిని స్టాప్ చేయి చూద్దాం. నో ఇబ్బందొస్తుంది. సో, అలాగే అది గాకుండా హెచ్‌టిటిపిడిని స్టాప్ చేయి చూద్దాం. హెచ్‌టిటిపిడి స్టాప్ చేయి. ఓకే. ఆ విధంగా మనం చూడొచ్చు యాక్చువల్‌గా. సో, దాంతో పాటు మనం ఇక్కడ -ఓ రాసుకొని ఆ! ఓహ్! తర్వాత మనం పిఐడీ రాసుకొని, తర్వాత పీపీఐడీ రాసుకుంటాం. అంటే పేరెంట్ ప్రాసెస్ ఐడీ. తర్వాత మనం ఈఆర్‌జీఎస్ ఆర్గ్యుమెంట్స్ కూడా రాసుకుంటాం. లేదా కమాండ్స్ అని రాసుకున్నా గాని ఇట్లా వస్తది. అర్థమైందా? సో, సంథింగ్ కాల్. ఇక్కడంటే ఏంది ఇక్కడ చూసారా? పిఐడీ ఇది. ఇది. పీపీఐడీ ఇది. దాని కమాండ్ ఏంది ఇది. అంటే బాబు ఇది పేరెంట్ ప్రాసెస్ ఐడీ 2382. దీనికి మళ్ళీ ఇంకోడుంటాడు. అర్థమైందా? దీనికి మళ్ళీ ఇంకోడుంటాడు అట్లా. సో, చూసారా ఇక్కడ? ఇదిగో 2384 తర్వాత 2384 అర్థమైందా? అంటే బ్యాష్ నడుస్తుంది ఫస్ట్. తర్వాత మళ్ళీ ఏంది 2384 అక్కడ నడుస్తుంది. ఇది ఇక్కడ 2385 ఇక్కడ 2385. ఇవన్నీ మాకు అర్థం కాలేదు సార్ ఏంది అన్నప్పుడు ఇక వాళ్ళు ఫస్ట్ నుంచి రావాలా. ఏది చెప్పాను నేను. పేరెంట్ ఉంటాడు. యెస్. వాడు 2 ఇద్దరుంటారు. యెస్. సో, టోటల్‌గా మీకేంది మీరు టోటల్‌గా చెప్పాలంటే అన్నీ నేర్చుకోవాలి.
దీన్ని కొట్టేస్తే ఇట్లా వస్తుంది ఏ ఏ అంటే ఓ అంటే ఏంటంటే అక్కడున్న ఎన్విరాన్మెంటే వస్తుంది. అదే ఏ కాకుండా ఇదిగో ఏఓ టైప్ చేస్తే ఇట్లా ఓ ఓ ఓ కాకుండా చూసారా ఇదిగో నానో నానో ఫైల్ 2 రన్ అవుతుంది బాబు. ఎక్కడ ఇక్కడ వేరే టెర్మినల్లో మరి దానికి సంబంధించి ఇది. సో దానికి ఏంది పేరెంట్ ప్రాసెస్ ఐడి, ఇదేమో ప్రాసెస్ ఐడి, ఇదేమో పేరెంట్ ప్రాసెస్ ఐడి. అంటే ప్రతి ప్రాసెస్ కి ఒక పేరెంట్ ఉంటుంది, ప్రతి ప్రాసెస్ కి ఏంది ఒక పేరెంట్ ఉంటుంది. అంటే నువ్వు ఏ ప్రాసెస్ నడిపించిన అది నీకు కొంచెం ఈ క్లాస్ కి చాలా మరికి ముందున్న వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు. లైనిక్స్. సో ఈ సర్వర్లో నువ్వు ఎప్పుడైనా సరే లైనిక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఓల్డ్ వర్షన్ అయితే ఒక 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 ఒకటి ఉంది, దాని పేరు ఏంటంటే ఇనిట్ డి. అది ఫస్ట్ ప్రాసెస్. ఇనిట్ డి అనేది స్టార్ట్ అయింది. ఇనిట్ డి స్టార్ట్ అయితే ఓల్డ్ వర్షన్ లైనక్స్ లో ఇనిట్ డి స్టార్ట్ అయిన తర్వాత వాటి కింద ఇంకా అన్ని పని చేస్తాయి. వాటి కింద నీకు ఇవన్నీ చైల్డ్సే. అంటే మనం ఇప్పుడు చేసే కమాండ్స్ అన్ని కూడా చైల్డ్స్ కింద వర్కౌట్ అవుతాయి, ప్రోగ్రామ్స్ అన్ని కూడా. అదే ఇది ఇది ఓల్డ్ భాష, ఇది ఇనిట్ డి. సో అట్లా కాకుండా మనకి లైనక్స్ అర్థమైందా, లైనక్స్ మిషన్ తీసుకుంటాం. ఆ లైనక్స్ మిషన్ లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఇది న్యూ వర్షన్ ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు న్యూ వర్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూనిట్ డి కాదు ఇక్కడ. యూనిట్ డి ప్లేస్ లో ఇక్కడ ఏముంటుందంటే సిస్టమ్ డి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాసెస్ విచ్ ఇస్ రన్నింగ్ ఇన్సైడ్ అవర్ లైనక్స్ మిషన్. సో ఇది అంటే నేనేమంటాను, ఇది మనకి ఫస్ట్ ప్రాసెస్, ఫస్ట్ స్టార్ట్ అయితే ఇది దీని కింద స్టార్ట్ అవుతాయి చాలా. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఇప్పుడు ఇందాక విఐఎం నానో, సారీ విఐఎం ఫైల్ 1 స్టార్ట్ చేసామే. సో నానో ఫైల్ 2 స్టార్ట్ చేసి ఇవన్నీ ఏంటి చైల్డ్స్ అన్నమాట. ఇవన్నీ చైల్డ్ ప్రాసెస్, చైల్డ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ. సో అసలు ఎవడవాడు సిస్టమ్ డి. కాబట్టి సిస్టమ్ డి అనేవాడు పేరెంట్ అవుతాడు అంటున్నాను. అంటే ప్రతి ప్రాసెస్ కి ఎస్ ఒక పేరెంట్ ఉంటాడు. బట్ అన్నిటికీ పేరెంట్ ఎవడంటే సిస్టమ్ డి. ఎప్పుడు నువ్వు లైనక్స్ అనేది న్యూ వర్షన్ ఉపయోగిస్తే, లైనక్స్ ఓల్డ్ వర్షన్ ఉపయోగిస్తే ఇనిట్ డి. సో వీడు పేరెంట్ మనకి యాక్చువల్ గా చెప్పాలి సిస్టమ్ డి. వీడు ఎక్కడ 24/7 మొత్తం బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాడు. వాడు నడుస్తూ ఉండటం వట్లే మనం ఇవన్నీ చూడగలుగుతాం. ఏది ఇందాక మనం నానో అని టైప్ చేసిన, ఇందాక మనం విఎం ఫైల్ 1 టైప్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే చైల్డ్స్ అవుతారు ఎవరికి, వీడికి. సో పేరెంట్ ఎవడో వీడు, పిపిఐడి అని అంటారు ఇది. అట్లా అనమాట. అలా మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. దీని సిస్టమ్ డి ఐడి ఎంత ఉంటుంది అంటే ఒకటి యాక్చువల్. ఫస్ట్ కాబట్టి ఒకటి దాని ఇది. మిగతా అన్ని ఐడీలు ఏంది డిఫరెంట్గా వస్తాయి. అందుకనే కదా డిఫరెంట్గా వస్తాయి చూసారా. ఇదిగో ఇవన్నీ డిఫరెంట్గా వస్తాయి. అర్థమైందా, ఇవన్నీ డిఫరెంట్గా వస్తాయి. సపోజ్ ఏ టైప్ చేసాం అనుకో, నీకు అప్పుడు అర్థమైంది స్టోరీ. అంటే ఇదిగోండి చూసారా ఏంటి ఇవన్నీ, చూసారా ఎన్ని ప్రాసెస్లు నడుస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ ఏంది, ఫోర్ గ్రౌండ్ ఏంది, ఫ్రంట్ గ్రౌండ్ ఏంది. ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఎస్. చూసారా ఇది టోటల్ గా. ఇదిగో ఎవడు వాడు సిస్టమ్ డి. చూపిస్తావా ప్రూఫ్ అన్నప్పుడు ఈ కమాండ్ టైప్ చేసి చూపించు. సిస్టమ్ డే రా బాబు ఉందిరా, వాడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వాడేరా బాబు, వాడిదే ఒకటి. వాడు స్టార్ట్ అయితే తర్వాతే మిగతా అందరు స్టార్ట్ అవుతారు ఎవరైనా. వీళ్ళందరూ ఏంది సిస్టమ్ కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ నడుస్తున్నారు, ఇదిగో ఇదేంది ఇది బ్యాక్గ్రౌండ్. అంటే ఈ వ్యక్తి టెర్మినల్ కి అటాచ్ ఏం లేదు బాబు, వాడు బ్యాక్గ్రౌండ్ లో నడుస్తా ఉన్నాడు. నీ పనులన్నీ చేసి పెట్టడానికి వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉన్నారు, నీ పనులు చేసి పెట్టడానికి. సో ఫోర్ గ్రౌండ్ ఎవడు నడుస్తున్నాడు అంటే వీడు. ఇదిగో ఏదైతే ఇక్కడ ఉందో ఇది టెర్మినల్ నెంబర్ ఉందో అది ఫోర్ గ్రౌండ్. ఇదిగో పిటిఎస్ ఇది ఫోర్ గ్రౌండ్. అంటే ఏంది నా టెర్మినల్ మీద నడుస్తా ఉంది యాక్చువల్ గా. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తాను, ఇది నా టెర్మినల్ మీద నడుస్తా ఉంది. ఇది నా టెర్మినల్ మీద నడుస్తా ఉందని నువ్వు అర్థం చేసుకో. ఇట్లా ఇలా చాలా సాలిడ్ గా స్పష్టంగా చాలా నిదానంగా ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలా చాలా చక్కగా మీకు ఉంటుంది అనమాట. చాలా మంచి అవకాశం. అంటే లైనెక్స్ లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కొంచెం నిన్ను అడుగుతారు. కొంచెం కనీసం అవగాహన ఉండాలి, కనీసం మినిమం అవగాహన. ఉం? అట్లా. సో ఇవి కొన్ని మీరు వర్కౌట్ చేసుకొని నేర్చుకోవాలా.
ఇక కిల్ అంటే మీరు పెద్ద విషయం కాదు, మీరు బ్రహ్మాండంగా చేసే శక్తి మీ దగ్గర ఉంది కిల్ కమాండ్ గురించి, అది ఏదైనా సరే. సో యాక్చువల్గా ఇది అసలు యాక్చువల్గా దీనిని బట్టి తర్వాత మనం పూర్తి స్థాయిలో ముందుకెళ్దాం. ఓకేనా? సో ఇలాగా కంటిన్యూగా ప్రతిరోజు రండి క్లాసులకి, ప్రతిరోజు 9:30కి అట్ ఎనీ కాస్ట్. నేను 9:30కి కవర్ చేస్తాను, 9:30కి. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే మీకు తెలియకుండా ఈ జూమ్ అనేది కొన్ని కోట్ల మంది యూజర్స్ ఉంటారు కాబట్టి ఈ అకౌంట్ అనేది కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు యాక్చువల్గా, కొంచెం ప్రాబ్లం పెడతా ఉంటది. ఎస్, ప్రాబ్లం అంటే జూమ్ అకౌంట్ ఓపెన్ కానప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు కొంచెం ఏదైనా అవకాశం ఉంటుందేమో కానీ, బట్ మిగతా అన్ని టైంలో మాత్రం కంపల్సరీగా ఎస్ క్లాస్ మనకి స్టార్ట్ అవుతుంది. టెక్నికల్ ఇష్యూస్ లేనప్పుడు ఖచ్చితంగా మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది 9:30కి స్టార్ట్ అయింది. సో 9:30 నుంచి మీరు క్లాసులు ప్రతిరోజు రండి. ఓకే, 9:30 ఏం లేదు, సింపుల్గా అలా 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 కాన్సెప్ట్ నేర్చుకొని అసలు నేర్చుకున్నావా అనే ఫీలింగ్లో లేకుండానే కోర్సును కంప్లీట్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. అదే నేను చెప్పేది ఏంటంటే ఒక ఇక అది చూడు, ఇక్కడ కొన్ని కాన్సెప్ట్లు లైనెక్స్ లో, కొన్ని కాన్సెప్ట్లు AWS లో, కొన్ని కాన్సెప్ట్లు డెవాప్స్ లో. ఇక్కడ ఇలా మీరు ఎస్ 1+1+1 ఈ 3 కలిపితే రెజ్యూమ్. దానికోసం నువ్వు బద్దకించకుండా శ్రద్ధ తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ కాన్సెప్ట్లు ఏమొచ్చు, ఈ కాన్సెప్ట్లు ఏమొచ్చు, ఈ కాన్సెప్ట్లు ఏమొచ్చు, 3 కాన్సెప్ట్లను వైట్ పేపర్ మీద రాసుకోవాలి. ఆ 3 పేపర్లు వైట్ కాన్సెప్ట్లు 3 పేపర్లు రాసుకొని ఆ 3 పేపర్లు తెచ్చి ఒక ప్లేస్లో రాయాలి. దాన్నే రెజ్యూమ్ అంటాం. దాన్ని తీసుకెళ్ళి నౌకరీలో అప్లోడ్ చేయాలి. ఈ దానికి మనకి మనం బద్దకిచ్చి ఎవడో వాడికి అప్పగిస్తాం ఆ పని, వాడు చేసి పెడతాడు. వాడు చేసి పెట్టింది దాన్ని అప్లోడ్ చేస్తాం. నువ్వు స్టైల్గా బిల్డప్ వేసుకుంటావు, మంచి వేసుకొని లంగోట వేసుకొని వెళ్తావు. లంగోట వెళ్ళగా లంగోట జారిపోయేటట్టు వాడు క్వశ్చన్లు అడుగుతాడు, అవుట్. సాఫ్ట్వేర్ అంటే నాకు రాదేమో, సాఫ్ట్వేర్ అంటే ఇబ్బంది ఏమో ఫీల్ అవుతాను, అంతే. జరిగేది ఏం లేదు. అసలు నీకేమొచ్చో నువ్వు తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని 1 by 1 యాడ్ చేసుకో. ఇప్పుడు దాకైనా అంతే, యాజ్ అ ఫ్రెషర్గా అయినా. అంతేగాని ఇక అవ్వలేదే, ఇక అవ్వలేదే, ఈ చేతులు నడుపుకోవడం ఎన్నొద్దు. అవ్వటం కాదు, ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్స్ ఇలాగే ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ కోర్సులు ఏంది ఇట్లాగే ఉంటాయి. ఇవన్నీ ఏంది ఏంది ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈడ దాకా ఎండ్ అయిపోయింది పో అంటానికి లేదబ్బా. సాఫ్ట్వేర్ కోర్స్ కనీసం మినిమము 75% అవగాహన తెప్పించాలి. సాఫ్ట్వేర్ కోర్స్ అంటే 75% తర్వాతనే నువ్వు మార్కెట్లోకి ఫిట్ అవుతావు. అయితే ఇక్కడ మీరు 25 అప్పుడు ఏమొచ్చో రాసుకొని రెజ్యూమ్ తయారు చేసుకో. మళ్ళీ ఒక 30 అయినప్పుడు రాసుకో, రెజ్యూమ్ తయారు చేసుకో, వాటి మీద అటెండ్ అవ్వు. మళ్ళీ 40 అయినప్పుడు అలాగలాగా పెంచుకుంటూ పోయి 75కి రెడీ అవ్వాలి. అది నేను చెప్పే సూత్రం చాలా మంది జనాలకి. మన జనాలు ఏంటంటే నర్సరీ స్టూడెంట్స్ అందరూ, నర్సరీ ఇంకా లాగులు వేసుకున్న వాళ్ళే. వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచి ఏడదాకా కంప్లీట్ చేయి, అది మాకు అర్థమైనా అర్థం కాకపోయినా మాకు సంబంధం లేదు, కంప్లీట్ చేసిన తర్వాత మేము వెళ్తాం. ఇది ఒక కొత్త సుత్తి డైలాగ్, అది పనికిరాని డైలాగులు అయ్యి. ఇక వాళ్ళు నర్సరీ, వాళ్ళు నా ఉద్దేశం ఏంటంటే నర్సరీ ఫస్ట్ క్లాస్ కూడా పాస్ కాల, వాళ్ళు నర్సరీ పాస్ అయ్యి వచ్చారు అంతే. నా ఉద్దేశంలో నర్సరీలోనే ఉన్నారు ఇంకా. కాబట్టి సాఫ్ట్వేర్ మోడల్ని అర్థం చేసుకొని ట్రై చేయండి. సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా వస్తాయి అనేది ట్రై చేయండి. అసలు కంటెంట్ మందా పక్కనోడు ఇచ్చిందా అర్థం చేసుకోండి. మన కంటెంట్ మనకే ఉండాలి, మన రిజ్యూమ్ మనమే తయారు చేసుకోవాలి, మన పాయింట్స్ మనమే బిల్డ్ చేసుకోవాలా. ఆ పాయింట్స్ కి ప్రజెంటేషన్ మనమే నేర్చుకోవాలా. సార్ యాడ్ నేర్పిస్తాడు, సార్ నేర్పించేది ఏంది, కాన్సెప్ట్లు వేరుగా ఉంటాయి. అవన్నీ నేర్చుకొని మనం ఇంటర్వ్యూలు ఎలా పర్ఫామ్ చేయాలో మనం మళ్ళీ ఫైనల్గా రిహార్సల్స్ మొదలు పెట్టాలి. అలా ఆ విధంగా నీకు ఎంత వచ్చో రాసుకో, పేపర్లు తీసుకో, 3 పేపర్లు తీసుకో. లైనెక్స్ లో ఏమొచ్చు, AWS లో ఏమొచ్చు, డెవాప్స్ లో ఏమన్నా వచ్చా, అలా క్లాసులు అటెండ్ అయ్యి రెజ్యూమ్ పెట్టి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండు అంతే. అవే నాకు వచ్చు, అవి నేను ఫ్రెషర్ అని చెప్పు. ఇక ఎక్స్పీరియన్స్డ్ అంటావా, ఇక చెప్పాను కదా 16 గంటలు 8 ఇయర్స్. ఏంటి 16 గంటలు 8 ఇయర్స్, అప్పుడు ఏదో వస్తుంది చిన్నది. మరి నువ్వు గంట సేపు కష్టపడి 10 లక్షల ప్యాకేజ్ కొట్టాలంటే ఇది సాధ్యమా? నో, నోవే. మరి ఎంతసేపు కష్టపడాలా? 8 గంటలు 8 గంటలు ఒక పోరాటం చేయాలా. ఆ పోరాటం ఎట్టుండాలా? వాట్సాప్ లేదు, చాటింగ్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమి లేదు. టోటల్ గా కాన్సెప్ట్ థియరీని అర్థం చేసుకొని నువ్వు AWS అకౌంట్ ఓపెన్ చేసుకొని లైనక్స్ మిషన్ సర్వర్ ఓపెన్ చేసి నువ్వు అదే పనిలో ఉండాలి. డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి అంతే. అట్లా 8 అవర్స్ ఎవరైతే తన కెరియర్ ని బిల్డ్ చేసుకొని ప్రతిరోజు ప్రయత్నం చేస్తాడో డెఫినెట్ గా సక్సెస్ అవుతాడు.
కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. చాలా మంది కొన్ని కొన్ని సందర్భాల్లో వినరు. ఇయన్ని మాటలు అర్థం చేసుకోరు. తెలీదు వాళ్ళకి పాపం. ఒకసారి ఎక్కకపోయినా ఇంకోసారి ఎక్కిద్దని మళ్ళీ చెప్తా ఉంటా నేను. ఒకసారి తలబిరుస్తానంగా ఉంటావు. 2 సార్లు తలబిరుస్తానంగా ఉంటావు. మూడోసారన్నా ఎక్కిద్దని మళ్ళీ చెప్తా నేను. అంతేగాని ఇది సుత్తి డైలాగులు గాదు, సుత్తి మాటలు గాదు. ఓకేనా? గుడ్. సో, అలాగా కెరియర్‌ని బిల్డ్ చేసుకొని ముందుకు సాగాలి. హ్మ్. సో, ఆ క్రమంలో సో, ఇంతవరకి ఇది క్లాస్ స్టార్ట్ చేసుకొని, ఇవన్నీ కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. చూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కాన్సెప్ట్ మొదలు పెడదాం. నెక్స్ట్ క్లాస్ కాన్సెప్ట్. అలాగా ప్రతిరోజు ఈ క్లాస్‌లకి అటెండ్ అవ్వండి. ఓకేనా? యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. సో, థాంక్ యూ.